15 ఏళ్ల యువ రాక్షసుడు, బీహార్ నుంచి వచ్చిన ఎడమ చేతి బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ. గత సీజన్లోనే ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ కొట్టిన కుర్రాడు. 38 బంతుల్లో 101 రన్స్, 35 బంతుల్లో సెంచరీ. ఇంకా చెప్పాలంటే యంగెస్ట్ సెంచురియన్ ఇన్ మెన్స్ టీ20 క్రికెట్. ఇప్పుడు ఐపీఎల్ 2026 రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ మళ్ళీ మైదానంలోకి దిగుతున్నాడు. కానీ ఈ రోజు మ్యాచ్ స్పెషల్ ఎందుకంటే అతని నెక్స్ట్ టార్గెట్ ఆర్సీబీ. అవును ఫ్రెండ్స్, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గౌహతిలో జరిగే ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఆర్సీబీ బౌలింగ్ అటాక్ ను ఎదుర్కొనబోతున్నాడు. ఇటీవలే బూమ్రాకు ఇచ్చిపేడేశాడు వైభవ్. బూమ్రా ఓవర్ ను తీసుకొని 2 సిక్సర్లు, స్ట్రైక్ రేట్ 200 పైన. ఇప్పుడు ఆర్సీబీ బౌలర్లు ఏమవుతారో. ఆర్సీబీ బౌలింగ్ లైనప్ చూస్తే విరాట్ కోహ్లీ టీంలో భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ, ఇంకా కృణాల్ పాండ్యా లాంటి బౌలర్లు ఉన్నారు. కానీ వైభవ్ ముందు ఎవరు నిలబడగలరు? ఈ కుర్రాడి బ్యాటింగ్ స్టైల్ చూడండి. పవర్, టైమింగ్, ఫీల్డ్, ఎక్కడైనా కొట్టే సామర్థ్యం, షార్ట్ బాల్ కి ఫుల్ షాట్, ఫుల్ లెంగ్త్ కి డ్రైవ్, యార్కర్ కి 6 అంతా ఉంది. ఈ 15 ఏళ్ల యోధుడిలో గతంలో ఆర్సీబీతో ఆడినప్పుడు కూడా వైభవ్ సిక్సర్లు కొట్టాడు. భువనేశ్వర్ బౌలింగ్ లోనే 6 కొట్టి పార్టీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే భూమి ఎదురవుతాడు. కానీ ఈసారి వైభవ్ మరింత ధాటిగా ఉన్నాడు. అండర్-19 వరల్డ్ కప్ గెలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యి ఆత్మవిశ్వాసం స్కై హై. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటారు? కోహ్లీ గారు ఉన్నారు కదా, రక్షించేస్తారు అని. కానీ వైభవ్ రెచ్చిపోతే ఎవ్వరు ఆపలేరు బ్రో. ఊహించండి, వైభవ్ మొదటి ఓవర్లోనే 2 సిక్సర్లు, 3వ ఓవర్లో మరో 6. స్టేడియం మొత్తం వైభవ్ వైభవ్ అని అరుస్తుంది. ఆర్సీబీ బౌలర్లు తలలు పట్టుకుంటారు. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది ఒక యంగ్ స్టార్ వర్సెస్ ఎస్టాబ్లిష్ ఫ్రాంచైజీ మధ్య యుద్ధం. వైభవ్ సూర్యవంశీ ఈ రాత్రి ఆర్సీబీపై రెచ్చిపోతాడా, లేదా ఆర్సీబీ బౌలర్లు అతన్ని అదుపులో ఉంచగలరా? మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి. వైభవ్ టుడే స్టార్ అవుతాడా, లేదా ఆర్సీబీ గెలుస్తుందా?